బిఎం కార్డియాలజీ అంటే నర్సరావుపేటలో ఏకైక మహిళ గుండె మరియు ఊపిరితిత్తుల కాంబినేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ని. ఫస్ట్ గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి, ఊపిరితిత్తుల జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ రెండు చెప్పదలుచుకున్నాను. ఏ లక్షణాలు ఉంటే గుండె జబ్బుల డాక్టర్ని కలవాలి ఫస్ట్. అందులో మొదటిది గుండెలో నొప్పి. గుండెలో నొప్పి అంటే హార్ట్ అటాక్ నొప్పి ఎట్లా ఉంటుంది, నార్మల్ నొప్పి ఎట్లా ఉంటుంది. హార్ట్ అటాక్ నొప్పి అంటే ఛాతి మధ్య భాగంలో కానీ ఛాతి ఎడం వైపు కానీ వచ్చి బాగా విపరీతంగా వస్తుంది. విపరీతంగా వీపుకి కానీ ఎడం చేతికి కానీ పాకుతున్నట్టుండి బాగా చెమటలు బట్టి దడదడగా ఉంటాడు. అంటే మనిషి కూర్చోలేడు, నిలబడలేని పరిస్థితిలో ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఈసీజీ కూడా తీయక్కర్లా, 100% అది హార్ట్ అటాక్. అది ప్రూఫ్. దానికి మళ్ళీ గ్యాస్ అని ఇంజెక్షన్ చేసి అస్సలు డిలే చేయదు. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ అటెండెన్స్ని పరిగెత్తించాలి. పేషెంట్ని పరిగెత్తించకూడదు. పేషెంట్ని కూర్చోబెట్టి కానీ పడుకోబెట్టి కానీ మ్యాక్సిమం కూర్చోబెట్టే ట్రాన్స్పోర్ట్లో చేయాలి, కానీ పేషెంట్ అటెండెన్స్ని పరిగెత్తించాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ మజిల్. ఎంత తొందరగా హాస్పిటల్కి చేరుకుంటే అంత ఎక్కువ ప్రాణాలు నిలబడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బాగా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి. చేసే ముందు మనం చేయగలిగింది ఏంటి, స్టాట్ డోస్ అంటారు, అందరికీ తెలిసే ఉండొచ్చు, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఎకోస్ప్రిన్ 325 mg, క్లోపిడాగ్రిల్ 300 mg, అటోర్వాస్టాటిన్ 80 mg. ఈ మూడింటిని స్టాట్ డోసెస్ అంటారు. ఈ మూడు మీరు కానీ ఇచ్చి హాస్పిటల్కి తొందరగా పంపించారంటే పేషెంట్కి చాలా వరకు మేలు కలుగుతుంది. ఇంకొకటి మీకు డౌట్ ఉండొచ్చు, సార్బిట్రేట్ కూడా ఉంది కదా, సార్బిట్రేట్ ఇవ్వచ్చా లేదా. సార్బిట్రేట్ అందరికీ ఇవ్వలేము, ఎందుకంటే బీపీ బాగుంటే సార్బిట్రేట్ ఇవ్వచ్చు. అంటే పేషెంట్ బీపీ మనం చెక్ చేసి బీపీ 90, 100 కంటే 100 ఉన్నా పర్వాలేదు, 90 కంటే 100 కంటే తక్కువ ఉంటే మాత్రం సార్బిట్రేట్ ఇవ్వకూడదు. అర్థమైనా. 100 కంటే ఎక్కువ ఉంది, ఇంకా బీపీ ఎక్కువే చూపిస్తుంది, 170, 180 దాకా వస్తుందంటే సార్బిట్రేట్ బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. 2 టాబ్లెట్లు కూడా ఇవ్వచ్చు. 4 కింద పెడతారు, 4 కింద పెడితే తొందరగా రక్తంలోకి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి టాబ్లెట్. ఓకే. సో ఇదేంటంటే నేను చెప్పింది క్లాసికల్గా హార్ట్ అటాక్ అంటే ఇట్లా ఉంటుంది. దానికి ఈసీజీ కూడా అవసరం లేదు, మనిషిని చూసి చెప్పేయచ్చు. ఓకే. కానీ అందరికీ ఇట్లా రావాలని లేదు. ఇక్కడ ఇదే మెలుగా ఇలానే ఉండదు. హార్ట్ అటాక్ అంటే ఇట్లనే ఉండదు. హార్ట్ అటాక్ ఇట్లా వస్తుంది కానీ కొంతమందికే వస్తుంది. కానీ చాలా మందికి ఏంటంటే ఎవరికి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బాగా వయసు పైబడిన ముసలోళ్ళకి కానీ నొప్పి తీవ్రత తెలియదు. ఇట్లా ఉండదు, ఇంత తీవ్రంగా వాళ్ళకి నొప్పి తెలియదు అనమాట. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే గ్యాస్ వచ్చినట్టు కానీ, గుండెల్లో ఏదో బరువుగా ఉంది, చెమటలుండు దడుండు ఏముండదు, కొద్దిగా లైట్గా పెయిన్, గుండెలో బరువుగా ఉంది, లేదంటే పొట్టలో పై భాగంలో కొద్దిగా నొప్పిగా ఉంది, లైట్గా ఆయాసం ఉంది, అంతే. ఇవి చూసి మిస్లీడ్ అవుతారు. ఎందుకంటే క్లాసికల్గా హార్ట్ అటాక్ ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరూ గుర్తుపడతారు. ఈ లక్షణాలు ఉన్నా కూడా ఫస్ట్ గుండె గురించే చూపించాలి. మనం గ్యాస్ అని డిలే చేయకూడదు. అర్థమైందా. ఎందుకంటే నేను ఇట్లాంటి పేషెంట్ చాలా మందిని చూసాను. గ్యాస్ అని యంగ్ పేషెంట్సే, 40 ఏళ్ళు 30 ఏళ్ళు గ్యాస్ ఏమో అనుకున్నానండి. అందరూ చెప్పే ఒకే మాట గ్యాస్ ఏమో అనుకున్నానండి. గ్యాస్ డాక్టర్ దగ్గర చూస్తారు, కొంతమంది ఈసీజీలు తీయిస్తారు, అందులో కొంతమంది తీయించకపోతే ఏమవుతుంది, లేట్ అవుతుంది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. లైఫ్ లాంగ్ హార్ట్ ఫెయిల్యూర్తో ఉండాల్సి వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితకాలం మ్యాక్సిమం 5 ఏళ్ళ కంటే తక్కువ, ఇట్లా అయిపోతే పరిస్థితి. సో మనం విలువైన టైంని గుర్తించకపోవడం వల్ల ప్రాణం మ్యాక్సిమం నష్టం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్న దయచేసి ఫస్ట్ గుండె జబ్బుల డాక్టర్ దగ్గర చూపించి, అది గుండెది కాదు అంటేనే మాత్రమే గ్యాస్ డాక్టర్ గారి దగ్గరికి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలి. ఇది గుండెల నొప్పి గురించి. ఇంకా గుండె జబ్బు లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి ఆయాసం. ఎందుకంటే చాలా మందికి గుండెలో హార్ట్ అటాక్ నొప్పి గుండెలో నొప్పిలాగా కాకుండా కొంతమందికి ఆయాసం లాగా వస్తుంది. ఎటిపికల్ ప్రెజెంటేషన్ అంటారు. ఇది టిపికల్ కాదు, ఎటిపికల్ ప్రెజెంటేషన్. ఎవరికంటే ఇందాక చెప్పాను కదా, షుగర్ ఉన్న వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే ఆయాసం లాగా వస్తుంది, నొప్పే తెలియదు, సైలెంట్ హార్ట్ అటాక్ అని కూడా అంటారు. సో ఆయాసం ఉన్నా కానీ ఫస్ట్ గుండె గురించి చెక్ చేయించుకోవడం ఉత్తమం. ఈ ఆయాసంలో కూడా ఎలా గుండె జబ్బు అని ఊరకు చూసి చెప్పగలిగే ఆయాసం ఉంటుంది. ఎట్లాగంటే పేషెంట్ రాత్రంతా నిద్రపోలేదండి, కూర్చొనే ఉన్నాడు ఆయాసంతో, పండుకుంటే ఆయాసం ఎక్కువైతుంది. దీనికి గుండె స్కానింగ్ కూడా అక్కర్లేదు, ఈసీజీ అక్కర్లేదు, గుండె జబ్బు తేల్చేయచ్చు. పడుకుంటే ఆయాసం ఎక్కువయ్యేది 100% గుండె జబ్బు, ఇంకా అందులో ఏం లేదు. పేషెంట్ నైట్ అంతా నిద్రపోలేదండి, ఆయాసంతో కూర్చొనే ఉన్నాడు, ఇంకా చెప్పేయచ్చు సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ ఉంది, హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నాడు మనిషి. సో ఇది ఆయాసంలో ఇంకోటి గుర్తుపెట్టాల్సి. ఇవి కాకుండా గుండె జబ్బు లక్షణాలు ఇంకేమంటాయి అంటే
దడొచ్చినా గుండె జబ్బుకు చూపించాలి. ఇంకొకటి కళ్ళు తిరగడం, పడిపోవడం, ఫ్రీక్వెంట్గా పడిపోతుంటారు ఎక్కడ పడితే అక్కడ. కళ్ళు తిరిగి పడిపోతున్నాడండి, ఈ అమ్మాయి పడిపోతుంది అంటే మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటారు నరాలు జబ్బేమో న్యూరాలజిస్ట్ని కలదు. కానీ 50-50 ఉంటాయి. 50% గుండె జబ్బులు ఉంటాయి, 50% న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో గుండె జబ్బుల డాక్టర్ దగ్గరికి కూడా తీసుకురావాలి అట్లాంటి పేషెంట్స్. ఇవి కాకుండా ఇంకా కాలవాపులు ఉన్నాయి అంటే ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది గుండె జబ్బు. ఎందుకైనా ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది గుండె జబ్బు అని ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే గుండె జబ్బే సీరియస్, ప్రాణాలు తీస్తుంది కాబట్టి. అంతే కదా, గుండె జబ్బు మనం గుర్తించకపోతేనే ప్రాణాలు పోతాయి, మిగతా అవన్నీ ఫస్టే కదా గుండె. అందుకని కాలవాపులున్నా ఫస్ట్ గుండె గురించి చూపించాలి. ఇవి గుండె జబ్బు గురించి